చీడ పురుగు ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదకి, ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకి, ఒక పువ్వు నుండి ఇంకో పువ్వు దగ్గరికి, ఇలా చీడ పురుగు చేంజ్ అవుతూనే ఉంటుంది. నేను చెప్తుంది పురుగుల గురించి కాదండి, అలా చేంజ్ అయ్యే మనుషుల గురించి. ఏంటంటే కొంతమంది ఇళ్లల్లో కానీ, ఫ్యామిలీస్లో కానీ, అలాగే ఆఫీసెస్లో కానీ, ఫ్రెండ్స్, కాలేజెస్, స్కూల్స్, ఇలా వాళ్ళకి చిన్నప్పటి నుండే ఉంటుందన్నమాట అలాంటి అలవాటు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పే చీడ పురుగు అలా తయారవుతారనమాట. వాళ్ళ వల్ల కొన్ని జీవితాలు బలైపోతుంటాయి. అసలు ఎలా చెప్తారంటే ఇమాజినేషన్ చేసుకొని, ఊహించుకొని, అసలు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, అసలు ఎంత మంచిగా కళ్ళకు కట్టినట్టుగా చెప్తారనమాట. ఎందుకు వాళ్ళు అలా చెప్తారు ఊహించుకొని అంటే, వీళ్ళ ప్లేస్లోని, అంటే వీళ్ళు ఇప్పుడు ఏ వ్యక్తి గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి స్థాయికి రాలేక, వాళ్ళని చూసి ఓర్చుకోలేక, వాళ్ళని చూసి తట్టుకోలేక చెప్తుంటారు. ఎక్కడ ఎవరి దగ్గర చెప్తే వీళ్ళని ఇది చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తారనమాట. ఎలా చెప్తారు అంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేలాగా చెప్తారు. ఎన్ని షేడ్స్ ఉన్నాయో వాళ్ళన్నీ చూపించేస్తారనమాట. అసలు ఈ పర్సన్కి ఏం తెలియదు, అసలు ఎందుకు నేనేం అనలేదు, ఏం మాట్లాడలేదు, ఎందుకు నా మీద ఇట్లా అని చెప్పేసి పాపం ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ పర్సన్ వీళ్ళతోనే మంచిగుంటారు, వాళ్ళతోనే మంచిగుంటారు, అందరితో మంచిగా ఉండి ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ చెప్తుంటారనమాట. అసలు ఆ పర్సన్ ఎవ్వరు అని కనిపెట్టడం కూడా చాలా చాలా అంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు నటిస్తూనే ఉంటారు కదా, నటించే వాళ్ళని ఎలా గమనిస్తారు చెప్పండి, అదనమాట. సో అలాంటి వాళ్ళ వల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అసలు ఎవ్వరి మాటలు వినకూడదు. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పే వాళ్ళని ముందే గ్రహించుకొని మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి. కానీ అలా చెప్పే వాళ్ళకి ఒక రోజు వస్తుంది, దేవుడు గట్టిగా ఇస్తాడు. ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతుంటారు కదా, ఏదో ఒక రోజు అసలు అయినా వినే వాళ్ళకి బుద్ధి ఉండదా? అసలు ఎవరో తెలియని పర్సన్ గురించి వీళ్ళు ఇంతలా చెప్తున్నారు. ఓకే, తెలిసిన పర్సన్ అయినా సరే, ఆ పర్సన్ ఈ పర్సన్ గురించి ఎప్పుడూ మాట్లాడడం లేదు కదా, కానీ ఈ పర్సన్ ఎందుకు ఆ పర్సన్ గురించి ఇంతలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎవరైతే వింటున్నారో వాళ్ళు బుద్ధి ఉండాలి కదా. నిజంగా ఎవరైనా ఏదైనా చెప్తుంటే అది నిజమా కాదా అని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఆ పర్సన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరైనా సరే, అది పెద్ద చిన్న ఎవరైనా సరే, ముందు అసలు ఏం జరిగింది ఏంటి, అది నిజమా అబద్ధం అనేది గ్రహించుకోవాలి. గ్రహించుకోకుండా వాళ్ళు చెప్పింది విని ఫైటింగ్ చేసి ఒక పర్సన్ని ఒంటరిని చేసి ఇబ్బంది పెడితే, ఈరోజు నీ దగ్గరకు వచ్చి ఏ వ్యక్తి అయితే ఒక పర్సన్ గురించి బ్యాడ్గా చెప్తున్నారో అదే పర్సన్ నీ గురించి కూడా వేరే వాళ్ళ దగ్గర బ్యాడ్గా చెప్తారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, అసలు ఈ పర్సన్ ఇంత బ్యాడ్గా చెప్తున్నారు ఒక పర్సన్ గురించి, కానీ ఇంకొక పర్సన్ అనే పర్సను అసలు వీళ్ళ టాపిక్కే తీయరు. వాళ్ళకి అవసరం లేదు. నువ్వు చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నావు. నువ్వు ఫోకస్ అంతా వీళ్ళ మీద పెడుతున్నావు. నువ్వు చీడ పురుగు లెక్క ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి వెళ్ళి మాటలు చెప్పడమే సరిపోతుంది. కానీ నువ్వెవరి గురించి అయితే ఇలా చీడ పురుగులాగా చెప్తున్నావో ఆ పర్సన్ మాత్రం స్ట్రాంగ్గా, మంచిగా, స్థిరంగా, హ్యాపీగా ఉన్నారు. గమనించుకో ఒకసారి ఏం జరుగుతుంది. నేను ఇంతలా బ్యాడ్ చేస్తున్నా కానీ ఆ పర్సన్ అంత స్ట్రాంగ్ ఎలా ఉన్నారు అని నువ్వు గమనించుకో. నువ్వు ముసల్లో వాళ్ళు అయిన తర్వాత అయినా సరే మాని ఇలాంటివి అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చీడ పురుగులాగా చెప్పి జీవితాన్ని నాశనం చేసినాం అనుకో, అది తిరిగి తిప్పి నీ దగ్గరికే వస్తుంది. అది కాలం చేస్తుంది, దేవుడు చేస్తాడు, ఎవరితోని మనుషులతోనే చేపిస్తాడు. నీలాంటి బుద్ధి ఉన్న వాళ్ళకి నీలాంటి వాళ్ళని పరిచయం చేస్తాడు. వాళ్ళు తిప్పి కొట్టి, నీలాంటి తెలివితేటల్ని తిప్పి కొట్టే అంత టాలెంట్ ఉన్న వాళ్ళతో తిప్పి కొట్టిస్తాడు.
సో నువ్వు ఎంత ఏడిపించావో, నువ్వు ఎంత నాశనం చేయాలనుకున్నావో, ఎంత బాధ పెట్టాలనుకున్నావో, కొన్ని జీవితాలు నీ కారణంగా ఎంత శోభపడుతున్నాయో ఆలోచించు. నువ్వు అలాంటి మాటలు ఎందుకు చెప్తున్నావు? మానేయ్, మానేయ్. గమనించు, నువ్వు చెప్పే మాటల వల్ల వాళ్ళ జీవితం ఎంత నాశనం అయిపోతుందో ఒక్కసారి చూడు. అరే, నా కారణంగా నేను చెప్పిన మాటల వల్ల ఒక వ్యక్తి జీవితం ఇట్లా అవుతుందా అని నేను పురుగు నవ్వకూడదు అని ఆలోచించు.